వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం యాదగిరిగుట్ట లాస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఈ లాస్ట్ వీడియోలో వచ్చే వరకు రిటర్న్ జర్నీలో బోడుప్పల్ ఫ్లైఓవర్ నుంచి హెచ్ఎండి లేఅవుట్ నుంచి టీకేఆర్ కమాన్ రోడ్ వస్తుంది. వీడియో చూడండి, క్లారిటీ అయితే ఫుల్ హెచ్డీ వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మోటో బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ టీ బ్రేక్ తీసుకున్నాం, ఇక్కడ టీ తాగేసినాం. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ ఎండింగ్ పాయింట్, ఉప్పల్ ఫ్లైఓవర్ది ఎండింగ్ పాయింట్ కాదు, స్టార్టింగ్ నుంచి ఉప్పల్ నుంచి ఉంది. అయితే ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ కొంచెమే అయింది, పైన రోడ్ కూడా కాలేదు. ఫ్లైఓవర్ వర్క్ పైన పిల్లర్స్ పైన అయితే ఏమీ లేదు. నా వీడియోలో ఫ్లైఓవర్ వర్క్ వీడియో కూడా వస్తుంది. ఇప్పుడు నైట్ ట్రాఫిక్ చూద్దాం. నైట్ ట్రాఫిక్ ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ ఉప్పల్ సిగ్నల్ కాకుండా హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి వెళ్తున్నాం. అది కొంచెం షార్ట్ కట్ అవుతుంది నాగోల్ రూట్కి. స్ట్రైట్ ఉప్పల్ నుంచి వెళ్తే ట్రాఫిక్ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. ఫ్లైఓవర్ అయితే కనుక ఈజీ అవుతుంది, కానీ ఫ్లైఓవర్ లేదు కాబట్టి అందరూ హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి వెళ్తారు నాగోల్ రూటు. కాకపోతే నైట్ అక్కడ లైట్స్ మరి కొన్ని ప్లేస్లో ఉండవు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. నా ఛానల్లో మూవీ రివ్యూస్ ఇప్పుడు వచ్చేసి చూడండి. మద్రాసి ప్లస్ ఘాటి అన్ని మూవీ రివ్యూస్ ఉన్నాయి చూడండి. లోకా చాప్టర్ 1 రివ్యూ కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి షాప్స్ అయితే మనకి దూరంగానే ఉన్నాయి. ఈ రోడ్ అయితే అంత బాగాలేదు, ఇక్కడ అంతా గుంతలే ఉంది రోడ్ వర్క్ కూడా సరి చేయనట్టున్నాను ఇంకా ఇక్కడ ప్లేస్లో ఫ్లైఓవర్స్ దగ్గర కన్స్ట్రక్షన్ దగ్గర రోడ్ అయితే బాగాలేదు. ఇది ఇక్కడ రోడ్ వర్క్స్ ఎప్పుడు చేస్తారు. మెహఫిల్, ఇక్కడ మెహఫిల్ హోటల్ ఉంది ఒకటి. లైట్లు వేసినట్టున్నారు, ఏంటో మరి. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకునేది ఉంటుంది. హెచ్ఎండి ఇది, ఈ రోడే హెచ్ఎండి రోడ్. ఓహో, ఇక్కడ అసలు లైట్లు లేవు అసలు. స్టార్టింగ్లో అస్సలు లేవు లైట్స్. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎలా వెళ్తున్నారు. లైట్ ఫోకస్ చాలా వస్తుంది. ఇక్కడ చూడండి బైక్ వాళ్ళు ఎలా ఓవర్టేక్ చేస్తున్నారు. లైట్ ఫోకస్ ఎక్కువ వస్తుంది నైట్ కాబట్టి. ఇక్కడ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ చూడండి. స్ట్రీట్ లైట్స్ ఇక్కడ పెట్టాడు, కొంచెం లోపలికి వెళ్ళినాక పెట్టాడు స్ట్రీట్ లైట్స్. ఎంట్రన్స్లో అయితే స్ట్రీట్ లైట్స్ లేవు.
నైట్ ఈ రోడ్లో కొంచెం కష్టం, మార్నింగ్ బాగానే వెళ్ళచ్చు, కానీ లైట్స్ సరిగా ఉండవు కాబట్టి లైటింగ్స్. చిన్న రోడ్ ఉంటుంది, సింగిల్ రోడ్, దాన్ని 2 వేగా యూజ్ చేసుకుంటారు. నా ఛానల్లో ఏషియా కప్ రివ్యూ కూడా వస్తుంది, చూడండి. సెప్టెంబర్ 9th ఫస్ట్ మ్యాచ్ రివ్యూ, అది కూడా వస్తుంది చూడండి. హాంకాంగ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ చూడండి, అసలు లైట్సే లేదు. మనకు లెఫ్ట్ ఎక్కడ ఉండేది కూడా సరే తెలియలేదు, మర్చిపోయి కొంచెం ముందుకు వెళ్ళాను. లైట్స్ అస్సలు లేవు చూడండి. లెఫ్ట్ మళ్ళామంటే రోడ్ అసలు కనిపించలేదు ఇక్కడ. నేను సింగిల్ రోడ్ ఉందనుకొని అటు నుంచి వెళ్తున్నాను, ఇది డబుల్ రోడ్ ఉంది ఇక్కడ. అప్పటి నుంచి సింగిల్ రోడ్ ఉంది, ఇప్పుడు డబుల్ రోడ్ ఉంది. డబుల్ రోడ్ దగ్గర లైట్స్ వేయలేదు అసలు, లెఫ్ట్ మళ్ళీ దగ్గర. ఇక్కడ వచ్చేసి డబుల్ రోడ్ ఉంది, నాగోలు వస్తుంటే. షాప్స్ అయితే లెఫ్ట్ రైట్ ఎక్కువ షాప్స్ ఏం లేవు. రోడ్ అస్సలు బాగాలేదు, మళ్ళీ గుంతలు. సైడ్ బ్యాటరీ ఇక్కడైతే యాదగిరిగుట్ట నుంచి నా టిగర్ ఫ్లేవర్ మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాము, టీ బ్రేక్ కంటిన్యూస్లో. టీ బ్రేక్ తీసుకున్న తర్వాత పెడేది. ఇక్కడైతే లైటింగ్ ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది రైట్ లెఫ్ట్ రైట్ మళ్ళీ. అక్కడ సరిగ్గా లైట్ వేయలేదు అక్కడ ఇంతకుముందు. లెఫ్ట్ 2 రోడ్స్ డబుల్ రోడ్ దగ్గర. వస్తుంది హైవే వస్తుంది, నాగోల్ హైవే, నాగోల్ రోడ్. ఒక ట్రాఫిక్ టూ మచ్ ఉంటుంది. ఆ యూటర్న్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, యూటర్న్ ఎలా పడితే అలా వస్తుంటారు. యూటర్న్ దగ్గర ట్రాఫిక్ సిస్టమ్ ఉండదు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరు ఉండరు యూటర్న్ దగ్గర. స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళకి కూడా కష్టమే, యూటర్న్ వాళ్ళు అక్కడి నుంచి ఇలా అడ్డంగా వస్తుంటారు.
గ్రీన్ అయితే బాగుంది, రోడ్ నీట్గా ఉంది. ఇక్కడైతే ఇక్కడ రోడ్ పర్లేదు, కొంచెం ఇంతకుముందు రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇప్పుడు వచ్చింది మెయిన్ రోడ్. ఇప్పుడు మనం ఇక్కడ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి మనం మీర్పేట్ టీకేఆర్ ఫ్లైఓవర్ వెళ్తాం, టీకేఆర్ కమాన్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఏమైంది, అది సైడ్కి వెళ్ళినట్టుంది ట్రక్. ఇక్కడ వచ్చేసి ఇది మూసీ నది బ్రిడ్జ్. మూసీ నది కనిపించకుండా మొత్తం ఇట్లా గడ్డి పెట్టారు, సినిమా కనపడకుండా. ట్రాఫిక్ వచ్చేసి కోల్ వెళ్ళిన ట్రాఫిక్. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కాలి, నాగోల్ ఫ్లైఓవర్. ఇక్కడ వచ్చేసి కింద బెనెలీ షోరూమ్స్ అన్నీ ఎక్కడ దిక్కున్నట్టున్నాయి. బైక్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి. పక్కన బెనెలీ షోరూమ్ ఉంటుంది, బైక్ షోరూమ్. అటు సైడ్ వచ్చేసి డ్యూక్ షోరూమ్ ఉంటుంది. నా బైక్ వచ్చేసి అక్కడనే తీసుకున్నాను, నాకు డ్యూక్ షోరూమ్. నా మోటోలాక్స్ బైక్ మోటోలాక్స్ అయితే చూడండి. కార్ కూడా ఇక్కడ తీసుకున్నాను, లక్ష్మీ నిస్సాన్. వచ్చేసి కింద ఉంటుంది. రెడీగో కార్ వీడియో అయితే నా ఛానల్ ఎక్కువ కనిపించట్లేదు, నేను పెట్టలేదు కార్ టోటల్ వీడియో. నా కార్ వీడియోలో ఎక్కడ కనిపించదు, నేను వీడియో షూట్ చేయలేదు, ఓన్లీ లోపలనే షూట్ చేశాను. ప్రీవియస్లో చూడండి, అందులో కార్ వీడియో రావచ్చు. కార్ సర్వీసింగ్ వీడియో ఉంటుంది, అందులో చూడండి. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, నెక్స్ట్ కార్ వీడియో వచ్చినప్పుడు, కార్ మోటార్లో వచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్లైఓవర్ అయిపోయింది, నెక్స్ట్ ఫ్లైఓవర్ వెళ్దాం. కామినేని ఫ్లైఓవర్ ఎల్బీ నగర్. ఆ ఫ్లైఓవర్ దగ్గర యూటర్న్ దగ్గర ఎలా పడితే అలా వస్తుంటారు, కామినేని ఫ్లైఓవర్ యూటర్న్ దగ్గర. అక్కడ కొంచెం జాగ్రత్త వెళ్తున్నది. ఇప్పుడు చూడండి ఆ యూటర్న్ దగ్గర ఇప్పుడు చూడండి ఆ యూటర్న్ దగ్గర ట్రక్, ఈ యూటర్న్ దగ్గర కొంచెం జాగ్రత్త వెళ్తున్నది. యూటర్న్ దగ్గర అక్కడ నుంచి ఒకడు వస్తున్నట్టుండు.
ఇంకో కార్ కొంచెం సైడ్ తీయాల్సి వచ్చింది. బైక్ అతను కూడా తొందర సైడ్ తీశాడు. అక్కడ నుంచి హారన్ కొట్టలేదు, యూటర్న్ ఎంబడే చేస్తున్నట్టున్నాడు. వీడియోలో అయితే కనిపించలేదు కానీ చూడండి. షాప్స్ అన్ని కలర్ వేశారు. వినాయక చవితి అనుకుంటా ఈ మధ్య ఉన్నందుకేమో. లైటింగ్స్ ఉన్నాయి. మొత్తం హోటల్ గ్రాండ్. ఈ వినాయక చవితి నిమజ్జనం ముందు రోజు వీడియో. స్ట్రీట్ లైట్ అక్కడ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లైఓవర్ వస్తుంది, కామన్ ఫ్లైఓవర్. అది వచ్చేసి ఫ్లైఓవర్ ఎక్కాము ఇప్పుడు. కామన్ ఫ్లైఓవర్, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ తర్వాత ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది, మీర్పేట్ ఫ్లైఓవర్. మీర్పేట్ కాదు, టీకేఆర్ కమాన్ ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ ఇప్పుడు ఎండ్ అయింది. ట్రాఫిక్ లైట్ ఉంది, ట్రాఫిక్ బాగానే ఉంది. అంటే స్లోగానే వెళ్ళాల్సి వస్తుంది.
ఇక్కడ కూడా దాంట్లో యూటర్న్స్ చాలా ఉంటాయి. మొత్తం దగ్గర స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ యూటర్న్ చూడండి. నీలబేటియా ఎంతో పక్కనదే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఎల్బినార్ ఫ్లేవర్ అయిపోయింది. వచ్చేసి వాల్ పెయింటింగ్స్ వేశారు. ప్రొనేషన్ ఐపీఎల్ పెయింటింగ్స్. విక్టరీ స్టార్ట్స్ in the India medal winners at ఒలింపిక్స్ ఉన్నట్టుంది. ఒలింపిక్స్ వాళ్ళది, క్రికెట్ ఒకటి కాదు, ఒలింపిక్స్ గురించి అథ్లెటిక్స్ ఇచ్చారు పెయింటింగ్స్. ఒలింపిక్స్ పెయింటింగ్. ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ ఇంకో ఫ్లేవర్. ఫోర్ స్టార్ చూడండి ఫ్లేవర్. ఫాస్ట్ వెళ్తున్నాడు ఫ్లేవర్. ఇక్కడ వచ్చేసి ఫ్లైఓవర్ పైన ఇంకో రోడ్ ఉంది చూడండి. ఆ రోడ్ వచ్చేసి అక్కడికి వెళ్తుంది, వనస్థలపురం సైడ్ వెళ్తుంది. అక్కడ వచ్చేసి దిగే రోడ్ అది. ఆ ఫ్లైఓవర్ ఆ రోడ్. ఇక్కడ మంగళ వెళ్ళటాలు అది ఆ రోడ్. కర్మంగడ్ కాదు, అది హస్తినాపూర్కి వెళ్ళే రోడ్ కాదు. ఏమో సరే ఎగ్జాక్ట్లీ లేదు. అక్కడ దిగే రోడ్ ఎక్కడ రోడ్ అది. ఇప్పుడు ఫ్లైఓవర్ దిగేసాం. ఇక్కడ చూడండి బస్సు యూటర్న్ ఎలా తీసుకుంటుంది. రోడ్ మొత్తం అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని చూడండి. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ షాప్స్ ఉంటాయి ఎక్కువ. ఇండియన్ ఆయిల్.
ఇక్కడ వచ్చేసి కమాన్ వచ్చింది, మన లెఫ్ట్ మళ్ళాలే. మన లెఫ్ట్ మళ్ళీ స్ట్రేట్ జెడ్పీ రోడ్ వెళ్ళేది ఉంటుంది. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద కార్ మోటో వ్లాగ్స్ అండ్ బైక్ మోటో వ్లాగ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి బిఎన్ రెడ్డి మీ సేవా వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాము. బిఎన్ రెడ్డి రోడ్ వస్తుంది, బైక్ వీడియో వస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఉంటుంది కమాన్ దగ్గర. ఇక్కడ ట్రాఫిక్ టూ మచ్ ఉంటుంది. కరెంటు మరి ట్రాఫిక్ని ఇలా కంట్రోల్ చేస్తారు. ఏం షాపులు ఇవి? ట్రాఫిక్ వుడెన్ షాప్స్ ఇవి. ఇది వచ్చేసి చికెన్ సెంటర్. కిరాణా స్టోర్ అది షాపు. మెట్ ప్లస్ కిరాణా స్టోర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్లాస్టిక్ బ్యారల్స్ అమ్ముతుంది అక్కడ. అంత ఫ్రూట్ మార్కెట్. ఫ్రూట్స్ ఎక్కువ. వచ్చేసి మొబైల్ షాప్, టిఫిన్ సెంటర్. ఇక్కడ వచ్చేసి మన లెఫ్ట్ మాల్ ఏది ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను.
అంటున్నా